బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. గత 5 నెలలుగా తిహార్ జైల్లోనే గడుపుతున్నారు కవిత. అయితే అనేకసార్లు కోర్టు మెట్టెక్కారు బెయిల్ కోసం. అయితే కవితకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే తాజాగా ఇవాళ సుప్రీం కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్పై కేటీఆర్ సంచలన రియాక్షన్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆమె బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత, ఈడీ తరపు లాయర్లు తమ వాదనలను వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ఎట్టకేలకు కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయమే గెలిచిందంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఈరోజు సుప్రీంకోర్టులో కవిత విచారణ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరఫున వాదనలు వినిపించే న్యాయవాదితో సంప్రదింపులు జరిపారు కేటీఆర్, హరీష్ రావు. చివరికి కవితకు బెయిల్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ఇటీవల కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే అనేకసార్లు ఆమె విచారణ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఆమెకు సర్వోన్నత దేశ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఆడుతున్న దోబూచులాటలో చివరగా న్యాయమే గెలిచిందని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు.